వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. దక్షిణ భారత ద్వీపకల్పం ఏ మహాఖండం నుండి విడిపోయింది? ఆన్సర్ గోండ్వానా. క్వశ్చన్ నెంబర్ 2. ఉత్తర భారతదేశం ఏ మహాఖండానికి చెందినది? ఆన్సర్ అంగార మహాఖండం. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో అవశిష్ట పర్వతాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ భారత ద్వీపకల్పంలో. క్వశ్చన్ నెంబర్ 4. ఆరావళి పర్వతాలలోనున్న కనుమలు ఏవి? ఆన్సర్ బార్, పిప్లిఘాట్, దేవైర్, దేశూరి కనుమలు. క్వశ్చన్ నెంబర్ 5. ఆరావళి పర్వతాలచే పరివేష్టింపబడి ఉన్న పీఠభూమి ఏది? ఆన్సర్ బోరాట్ పీఠభూమి. క్వశ్చన్ నెంబర్ 6. మాల్వా పీఠభూమికి దక్షిణాన ఉన్న పర్వతాలు ఏవి? ఆన్సర్ వింధ్య పర్వతాలు. క్వశ్చన్ నెంబర్ 7. మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 8. మాల్వా పీఠభూమిలో కంచర భూములు ఏర్పరుస్తూ ప్రవహిస్తున్న నది ఏది? ఆన్సర్ చంబల్. క్వశ్చన్ నెంబర్ 9. మాల్వా పీఠభూమిలో ప్రవహిస్తున్న నదులేవి? ఆన్సర్ చంబల్, బెట్వా, పర్బత్లు. క్వశ్చన్ నెంబర్ 10. ఛోటా నాగపూర్ పీఠభూమి ఎక్కడ గలదు? ఆన్సర్ దక్షిణ బీహార్లో. క్వశ్చన్ నెంబర్ 11. మాల్వా పీఠభూమినే జార్ఖండ్లో ఏమని అంటారు? ఆన్సర్ ఛోటా నాగపూర్. క్వశ్చన్ నెంబర్ 12. ద్వీపకల్ప పీఠభూమిని స్థూలంగా 2 భాగాలుగా చేస్తున్న లోయ ఏది? ఆన్సర్ నర్మదా నది ప్రవహించే పగలు లోయ. క్వశ్చన్ నెంబర్ 13. ఛోటా నాగపూర్ పీఠభూమి ఎత్తు ఎంత? ఆన్సర్ 700 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 14. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నదులు ఏవి? ఆన్సర్ దామోదర్, సువర్ణరేఖ. క్వశ్చన్ నెంబర్ 15. ఛోటా నాగపూర్ పీఠభూమికి తూర్పున ఉన్న పర్వతాలు ఏవి? ఆన్సర్ రాజ్ మహల్ కొండలు.